ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం సాయంకాలంన ఈరోజంతయు మన దేవుడు చేసిన మేలులకు మనం పొందిన ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞతతో ఈ రాత్రికాల ప్రార్థనతో మనము ఈ రోజున ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ ఆదివారం దినమంతా మాతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. నీ సన్నిధి, నీ వాక్యము, నీ సమాధానము మమ్మల్ని నడిపించాయి. ఈరోజు జరిగిన ప్రతి సంఘటనను నీ చేతుల్లో ఉంచుతున్నాం. మా తప్పులు, మా లోపాలు, మా బలహీనతలను క్షమించము. నీ కృపతో మమ్మల్ని శుద్ధి చేయము. ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో మా మనసును ప్రశాంతపరచము. మా ఇంటిని నీ సమాధానంతో నింపుము. మా కుటుంబాలను నీ రక్షణ కవచాన్ని ఉంచుము. నీ దూతలు మా చుట్టూ కాపలా కాయను గాక. అలాగే ప్రభువా, హాస్పిటళ్ళలోను మరియు ఇళ్ళ దగ్గర ఉన్న అనారోగ్యంగా ఉన్న పెద్దవారైతేమి, ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో అటు వారందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. కుటుంబాల్లో ఉన్న సమస్యలను మీకే తెలుసున్నాయన. ఆర్థిక ఇబ్బందులు, మరి కుటుంబ యజమానులైతేమి, బిడ్డలైతేమి, మరి తాగుడు మరియు ఇంకా అనేకమైన వ్యసనాల్లో బాధపడుచుంటుండగా తండ్రి, వారు ఈ రోజన్నను మరియు ఈ ఆదివారం నుంచి మరి మారు మనసు పొంది ముందుకు సాగ్యం సహాయం దయచేయండి దేవా. అలాగే దేవా, మరియు ఈ ప్రభువ ఈ కొత్త వారాన్ని నీ ఆశీర్వాదంతో ప్రారంభించడానికి మమ్మల్ని సిద్ధపరచుము. మేము భయముతోనూ ఆందోళనతో కాకుండా దేవా, విశ్వాసంతోనూ సమాధానంతోనూ ధైర్యంతోనూ ముందుకు సాగే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మేము దీవించునుగాక.